దేవుడిచ్చిన కృపను బట్టి ఏది కూడా నీకు తక్కువ చేయలేదు. ఎందుకో తెలుసా? ఆయన కడుపులోనిది నీకు పెట్టే దేవుడు. ఒక తండ్రిని రొట్టెని అడిగినప్పుడు ఆ తండ్రి రాతినిస్తాడా? ఒక తండ్రిని కొడుకు చేపను అడిగినప్పుడు పామునిస్తాడా? అంతకంటే శ్రేష్టమైన మన పరలోకపు తండ్రి నువ్వు ఏది అడిగినను దానికి రెట్టింపునిచ్చి నీ అక్కర్ను తీర్చి నీకు ఏమీ కదువు లేకుండా చేసిన దేవుడు కాదా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీ దేవుడు నీకు ఏది కూడా కొదువు చేయలేదు. ఇప్పుడు నలుగుతున్న ఈ పరిస్థితిని చూసి నాకు ఏమీ లేకుండా పోయింది, నా పరిస్థితి ఏంటి ఇలాగైపోయింది, నా బ్రతుకేంటి ఇలాగైపోయింది, నా పిల్లల భవిష్యత్తు ఏంటి ఇలాగైపోయింది, ఒకప్పుడు నా పిల్లలకి ఎన్నో కొనిచ్చాను, ఇప్పుడు ఏమి ఇవ్వలేని పరిస్థితి, ఒకప్పుడు నా భార్య, నా పిల్లలు, నా కుటుంబాన్ని హుందాగా చూసుకున్నాను, ఇప్పుడు నాకు ఏమీ లేని పరిస్థితి. ఏంటి ఈ పరిస్థితి? కొన్నిసార్లు దేవుడు అనుమతిస్తాడు. కానీ గుర్తుపెట్టుకో, నా ప్రభు అంటున్నాడు, ఇది వరకు మొదలు పెట్టండి, నిన్ను చూచిన దేవుడు, ఇది వరకు నీతో స్నేహము చేసిన దేవుడు, ఇది వరకు నిన్ను లక్ష్య పెట్టిన దేవుడు, ఇది వరకు నిన్ను ఆదరించి పరామర్శించి నిన్ను కంటి పాపలా కాపాడిన దేవుడు, ఇది వరకు నీకు తోడై ఉండి నీకు ఏమీ కొదువు లేకుండా చేసిన దేవుడు ఇప్పుడు నీకెందుకు చేయడు? తప్పనిసరిగా చేస్తాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.